అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సోదర సోదరీమణులకు, ఎవరైతే అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారో అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఒకరోజు లేట్ అయినా కూడా 2 రోజుల విజువల్స్ అన్నీ కలిపి ఒక వీడియోగా ప్రజెంట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్గా మాత్రమే కాదు, ఎంటర్టైనింగ్గా కూడా ఈ వ్లాగ్ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాఖీ పౌర్ణమికి ఒకరోజు ముందరే అమర్ నాకు పసుపు కుంకుమ గాజులు, ఈసారి పట్టీలు, తన చేత్తో చేసినటువంటి సున్నుండలు, ఇవన్నీ కూడా కలిపి పంపించాడు. నేను స్టార్టింగ్లో మీకు చూపించినటువంటి రాఖీలు ఎవరికంటే మొత్తం 3 కొన్నాను. 1 మా గురువు గారు అన్నయ్య, 2 అమర్ కోసం, 3 మా తమ్ముడు విజయనగరం. ఈ 3 అనమాట. సో గురువుగారికి డైరెక్ట్గా వెళ్ళి కడతాను. నేను బయటికి చాలా గంభీరంగా ఏదో నవ్వుతూ కనిపిస్తాను, కానీ చాలా ఎమోషనల్ అండి. అందులోనూ అమర్ పంపించినటువంటి ఆ బాక్స్ చూసిన తర్వాత తెలియకుండానే అసలు నేను ఏం చేశానని ఇంత అభిమానం చూపిస్తాడు తిను. కొన్ని బంధాలకు మాటలు రావండి. మాటల్లో వర్ణించలేని బంధం అంటే నాకు అది అమర్ తమ్ముడితోటే అనిపిస్తుంది అనమాట. అక్క అని పిలిచే ఆ మాట ఎంత అపురూపంగా ఉంటుంది, ఎంత ఆప్యాయంగా ఉంటుంది అనేది కూడా అది నా మనసుకు మాత్రమే తెలుసు. సో తను కూడా అలాగే భావిస్తాడు. ఆడపడుచుగా ప్రతి సంవత్సరం కూడా రాఖీ పౌర్ణమి వచ్చేటప్పుడు పసుపు కుంకుమ పంపిస్తాడు. ఈసారి పట్టీలు పంపించడం కానీ అది చూసిన వెంటనే ఎమోషనల్ అయిపోయానండి. ఏంటో అసలు అర్థం కాలేదు. ఒక్కోసారి చాలా సెన్సిటివ్ ఏమో అనిపిస్తుంది నాకు నేనే. ఆ తర్వాత చూసి అసలు ఈ కాలంలో సొంత బంధాలే అంతగా అనిపించట్లేదు. ఈ అసలు ఏం చేశానని నా మీద ఇంత ప్రేమ పెంచుకుంటాడు తేను అని అనిపించి చూసిన వెంటనే తను పంపించిన బహుమతులు అప్పటికప్పుడు వీడియో కాల్ కూడా చేసి థ్యాంక్స్ అమర్, చాలా బాగున్నాయి నువ్వు పంపించిన పట్టీలు కావచ్చు, సున్నుండలు కావచ్చు అని చెప్పి చూసి కాస్త ఎమోషనల్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ తేరుకున్నాను, ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. అవేం పెట్టలేదన్నమాట, ఎందుకంటే నాకు 5 days కంప్లీట్ అయింది. 5 days కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ నేను పూజలన్నీ స్టార్ట్ చేయాలి. పౌర్ణమి నాకు 6th date పడిందనమాట. అదే రోజు పూజ రూమ్ క్లీనింగ్ ఉంటుంది. 3 వ్రతాలు ఉన్నాయి. పౌర్ణమి కదా, ద్వాదశ వ్రతంలో గోపద్మ వ్రతంలో ఉన్నాను. పూజ గది క్లీన్ చేయాలి. అదే రోజు సోమవార వ్రతంలో ఉన్నాను. ఇన్నిటిని చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా రాఖీ పౌర్ణమి కూడా పడింది కాబట్టి వెళ్ళి రాఖీ కట్టి రావాలన్నమాట. ఇన్నిటినీ నేను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా శ్రావణ మాసం నేను చేసే వ్రతాల్లో ఎవరికైనా తాంబూలాలు అవి ఇద్దామన్నా కూడా నాకు చుట్టుపక్కల ఏమీ అంతగా అనిపించేదన్నమాట. మా చుట్టుపక్కల అంతా కలివిడితనం ఏమి ఉండదు. మా అపార్ట్మెంట్ కావచ్చు, మా చుట్టూ కావచ్చు, ఒకవేళ ఒక సంఖ్యలో ఇద్దాం ఎవరికైనా అనుకున్నా కూడా అంత వెసులుబాటు ఉండదు. అందుకే నేను గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ ఉంటారు, గురువుగారి సతీమణి సరళమ్మ, ఆయన్నే నేను గత 8 ఏళ్లుగా తప్పకుండా నేను రాఖీ కట్టడం అనేది నాకు ప్రత్యేకంగా సెంటిమెంట్ అనమాట. మీ అందరికీ తెలుసు, మన ఛానల్ అంటే నేను పనిచేసేటువంటి హిందూ ధర్మం ఛానల్లో మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేటువంటి శతమానం భవతి కార్యక్రమాన్ని ఎవరైతే ఫాలో అవుతారో శ్రీరామ్ శరణ్ శర్మ గురూజీ గురించి అందరికీ తెలుసు. సో వారికి నేను చాలా ఏళ్లుగా రాఖీ కట్టడం అనేది నాకు బాగా అలవాటు అనమాట. అలాగే వారి సతీమణి సరళమ్మకు పసుపు కుంకుమ పెడదాము, అమ్మకు ఒక్కరికి ఇస్తే నేను 100 మందికి ఇచ్చిన 108 మంది దేవతలకు ఇచ్చిన సమానం అని నా మనసులో భావన. ఎందుకంటే మాటల్లో చెప్పలేమన్నమాట, అంతటి మహా సాధ్వి ఆవిడ. అటువంటి ఆవిడకి ఇవ్వడంలో ఎటువంటి, ఇంకా ఆవిడకి ఇస్తే అందరికి ఇచ్చినట్టే అని భావించి తన కోసం చీర కొందామని వెళ్ళాను. సో అక్కడ డైరెక్ట్గా తీసుకుందాము అని చెప్పేసి, ప్లస్ ఇక్కడ ఒక కమిట్మెంట్ ఉందన్నమాట. ఎవ్రీ మంత్ నేను ఒక శారీ కొనాల్సి ఉంది. ఆ కమిట్మెంట్ ఏంటనేది కూడా చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. నాకు బాగా నచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నేను షేర్ చేస్తున్నానండి. ఇది ఎలాంటి ప్రమోషనల్ కాదు, నేను డబ్బులు పెట్టి బ్లౌజులు చీర అన్నీ కొనుక్కొని తెచ్చుకున్నానండి. మీరు మళ్ళీ ప్రమోషనల్ అనుకున్నారు. వెళ్ళిన తర్వాత ఒక లేడీ తన ఇంటి కోసం కష్టపడుతున్నటువంటి తీరు నేను ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేస్తానో అలాంటి సన్నివేశాలు నాకు ఎదురవుతాయేమో అనిపించింది. అంత అద్భుతమైన క్వాలిటీ చీరలు అందిస్తూ ఉన్నారు. సో ఎవరైనా డైరెక్ట్గా వెళ్తామనుకుంటే కింద అడ్రస్ పెడుతున్నాను, తన లొకేషన్ పెడుతున్నానండి. అంటే హైదరాబాద్లో నిజాంపేట్, కేపీహెచ్బి, కుకట్పల్లి ఈ సర్కిల్స్లో ఉన్న డిజైనర్ శారీస్ కావాలి, యూనిక్గా మన దగ్గర తక్కువ కాస్ట్లో ఉండాలి, మంచివి కొంతమంది బొటిక్స్లో ఉండే శారీస్ అంటారు చూడండి, అలాంటివి రీజనబుల్ ప్రైజెస్లో కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ క్వాలిటీలో తిని అందిస్తూ ఉన్నారనమాట. చాలా చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి ప్రమోషనల్ కాదు, నా సొంతంగా నేను వేస్తున్నాను. తన నెంబర్ తెలుసుకొని మీకు ఏమైనా బిజినెస్ కానీ ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉన్నా పంపించండి అని చెప్పి అడిగితే నాకు ఇవాళ వాట్సాప్లో పంపించారు. సో ఆ నెంబరే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇదే నేమ్తో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, అక్కడ ఉండే కలెక్షన్ చూడొచ్చు. అంటే ఎవరికైనా డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవాలి, శారీ ప్రోడక్ట్
ప్రోడక్ట్ చూసి కొనుక్కోవాలి, ఆల్ వెరైటీస్ ఒకే దగ్గర దొరికితే బాగుండు అని అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే తనకి ప్రత్యేకంగా శారీస్ మీద ఉండేటువంటి అవగాహన, తన టేస్ట్ అక్కడ చూసిన తర్వాత అర్థమైంది. నేను స్పెషల్గా వెళ్ళటానికి రీజన్ అయితే చెప్పాను కదా, వదినమ్మకి పసుపు కుంకుమలో పెట్టడానికి చీర కొండం మాత్రమే కాదు, ఎవ్రీ మంత్ కూడా నేను ఇకపై ప్రతి పౌర్ణమికి ఒక శారీ ఇవ్వాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే నేను ఈ షాపింగ్ అంతా ముగించుకొని, అంటే ముందు రోజు పనులు, రాఖీ ఇవన్నీ కొనుక్కొని మా బాబు ఒక దగ్గరికి లోపల షాపింగ్ అని లోపల ఏదో కొనుక్కుంటాను పెన్నాను ఏదో వెళ్ళాడండి. బయట నేను వెయిట్ చేస్తూ ఉన్నాను బైక్ మీద. ఈలోపు అట్నుంచి ఒక అబ్బాయి వెళుతూ ఉన్నాడనమాట. తను మన సబ్స్క్రైబర్. చాలామంది పట్టినట్లుగా నా దగ్గరకు వస్తారు, వచ్చి మీరు సంతోషియేనా అని అడుగుతారు. అడిగిన తర్వాత గుర్తుపడితే మాత్రం ఆప్యాయంగా పలకరించి, నేను ఎప్పుడూ షేర్ చేసుకోలేదు ఎవరితోని కూడా, సో చక్కగా నాతో షేర్ చేసుకుంటారు, వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ చెప్తారు, వీడియోస్ చూస్తాము అంటారు. చాలా సంతోషంగా మనసు నిండిపోతుందనమాట. తనది ఫోటో కూడా తీసానండి, మీరు చూస్తూ ఉంటే కనిపిస్తాడు. సో ఇక్కడ మీకైతే అక్కడ ఉన్న కలెక్షన్ అన్నిట్లో అయితే శారీస్ చూపిస్తూ ఉన్నాను. నచ్చిన వాళ్ళు అయితే డైరెక్ట్ విజిట్ చేయండి, వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి, తన దగ్గర ఉన్నటువంటివన్నీ పంపిస్తారు తను, నేను మాట్లాడి పెట్టాను. అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే కనుక ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసి కూడా మీరు ఇంటికి తెప్పించుకోవచ్చు, ఉండే కలెక్షన్ అంతా చూడొచ్చు. బట్ ఒకటి చాలా యూనిక్ కలెక్షన్ అనమాట. మనకి 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే 10,000, 15,000, 20,000 వరకు కూడా చాలా మంచి క్వాలిటీ శారీస్ అందిస్తున్నారు. నాకే చాలా టెంప్టింగ్గా అనిపించింది, ఇకపై ఏమన్నా కొనుక్కుంటే ఇక్కడికే రావాలి అనేంతగా అనుకోకుండా ఒక కనెక్షన్ అనేది వీరితో ఏర్పడిందనమాట, జ్యోత్స్న గారితో. చాలా హ్యాపీగా అనిపించింది. సో అయితే విషయం ఏంటంటే, నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అబ్బాయి, తన పేరు స్వరూప్, వచ్చి అక్క మీరు సంతోషియేనా అని అడిగారు. అవును అన్నాను. నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను అక్క, నేను యూఎస్లో ఉంటాను, ఎంఎస్ చదువుతున్నాను, 3 months బ్యాక్ వచ్చాను, నేను రెగ్యులర్గా మీ వీడియోస్ ఫాలో అవుతుంటాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను, ఆధ్యాత్మికంగా అక్కడ గడుపుతున్నాను అంటే వీడియోస్ చూసిన తర్వాత అని ఇంకా చెప్పాల్సినవన్నీ చెప్తే మనసు చాలా సంతోషంగా అనిపించింది. తినేనండి స్వరూప్. విచిత్రం ఏంటంటే, నేను రెగ్యులర్గా వెళ్ళే కేపీహెచ్బి 6th phase ఉన్న దుర్గమ్మ టెంపుల్కి తను వచ్చినప్పటి నుంచి మ్యాక్సిమం వెళ్తున్నారంట. వెళ్ళినప్పుడల్లా సంతోషి అక్క కనపడట్లేదేంటి, ఇదే టెంపుల్కి రోజు వస్తాను అంటారు కదా, నాకు ఒక్కసారి కూడా కనపడట్లేదంటమ్మా అని దుర్గమ్మతో చెప్తూ వస్తున్నప్పుడు నేను అక్కడ కనిపించానంట. ఇంకా తన మాటల్లో, తన కళ్ళల్లో ఆనందం చూసి భలే అనిపించింది. నర్వస్ ఫీల్ అవుతున్నాడు. నేను కూడా చూసి చాలా సంతోషం అన్నాను. అయితే తన కమిట్మెంట్ ఏంటంటే, అక్క నేను ప్రతి పౌర్ణమికి అమ్మ రూపాన్ని చూసి, అమ్మను చూసిన తర్వాత వదిలి వెళ్ళాలని లేకపోయినా ఈరోజు రాత్రికే ఫ్లైట్ నాకు, అంటే రేపు రాత్రే ఫ్లైట్, నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను అక్క, ఎంఎస్ 3 months అయిపోయింది ఇక్కడికి వచ్చి, సో వెళ్ళిపోతున్నాను అనగా అమ్మతో చెప్పుకోగానే మీరు కనపడ్డారు. ప్రతి పౌర్ణమికి ఒక చీర ఇవ్వాలనుకుంటున్నాను అక్క అమ్మకి, అది మీరే అందించాలి అని అన్నాడు. ఇంకా నేను కాదు అని అనలేకపోయాను. సరే అమ్మ అన్నాను. ఎవ్రీ మంత్ తను అనుకున్న అమౌంట్ వేయంగానే ఆ అమౌంట్కి తీసుకువెళ్ళి అమ్మకి చేరేస్తే అమ్మని చూడాలి అన్నారు. చాలా సంతోషం అనిపించింది. ఇలా ఎంతోమంది కనిపిస్తారండి ఈ రాఖీ పౌర్ణమి రోజున. ఇంతమంది అక్కలుగా, చెల్లెళ్ళుగా, వదినగా అని పిలుస్తూ, అమ్మ అని పిలుస్తారు చూడండి. నా ఏజ్తో సంబంధం లేకుండా మీరు నాకు ఇచ్చే ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఇలా ఉండిపోవాలనిపిస్తుంది. నేను యూట్యూబ్ని ఒక కమర్షియల్ యాంగిల్లో చూడట్లేదు. ఇందు మీద వచ్చేటువంటి డబ్బు మొత్తం కూడా నేను సేవకే ఉపయోగిస్తూ ఉంటాను. ఎందుకు కష్టపడతాను అంటే, ఓన్లీ మీ కామెంట్స్, మీరిచ్చే ఆదరాభిమానాలు, అదొక్కటే నన్ను ఇప్పటికీ నడిపించగలుగుతున్నాను అని. ఎందుకంటే నాకు జాబ్ ఉంది, పర్ఫెక్ట్గా నేను జాబ్కి వెళ్ళి చేసుకొని వచ్చేస్తే చాలు, లేదా కమర్షియల్స్ ఒప్పుకుంటే చాలు, అందరిలాగే ఉన్నంతలో అయితే సంపాదించుకోవచ్చు. బట్ నాకు అలాంటివి ఏమీ కాదు. మీ కామెంట్స్, మీరు ఇచ్చేటువంటి చూసే 10-20 వేల మంది ఆ ప్రోత్సాహం వల్లనే ఇంకా చేయాలి, నాకు తెలిసినవి ఇంకా పెట్టాలి, వీడియోలు, వ్రతాలు, నోములు పెడితే అవి రేపు పొద్దున్న నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళైనా సోషల్ ప్లాట్ఫామ్స్ అలాగే ఉంటాయి కాబట్టి ఉపయోగపడతాయి అని తప్పనమాట. సరే, ఇదంతా అయిపోయి క్లీనింగ్ అవన్నీ చేసేసుకొని నెక్స్ట్ డే పౌర్ణమి నాడు ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చేసాను. ఆఫీస్ నుంచే డైరెక్ట్గా అక్కడే డ్రెస్ చేంజ్ అనేది చేసుకొని మళ్ళీ పీఠానికి వెళ్ళాను అన్నయ్యకి రాఖీ కడదామని. వెళ్ళిన తర్వాత నేను ఆల్మోస్ట్ 11:30కి అక్కడికి రీచ్ అయ్యాను. కానీ వెళ్ళిన తర్వాత తెలిసిందే అన్నయ్యకి 3 రోజులుగా అస్సలు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి, గురువుగారికి హెల్త్ అస్సలు బాగాలేదంట. విపరీతమైనటువంటి, అంటే లైన్గా ప్రతిష్టలకు వెళ్ళటం. ఆయన ఒక టెంపుల్ కడుతున్నారు, దక్షిణ కాశీ అని చెప్పేసి, సిద్దిపేట దగ్గర దొమ్మాట దగ్గర అనమాట. ఒక చాలా పెద్ద జీర్ణోద్ధరణ, 1000 ఏళ్ల క్రితం జీర్ణోద్ధరణ జరిగినటువంటి టెంపుల్ని మళ్ళీ పునర్నిర్మిస్తున్నారు. దానికోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారనమాట.
సో దానివల్ల అలసిపోయి పాపం హెల్త్ బాగోక హాస్పిటల్లో ఆల్మోస్ట్ అడ్మిట్ అయ్యే స్టేజ్ నుంచి సరే అని చెప్పి సెలైన్ ఎక్కించుకొని ఇంటికి వచ్చేసారు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి తొందరగా వచ్చేసారు. వచ్చి వెంటనే రాఖీ కట్టాను. నాకు వీరొక్కరి ఆశీర్వాదం సంవత్సరం మొత్తం కూడా బలాన్ని ఇస్తుందేమో, ఇటువంటి గురువులు నాకు చాలామంది వెన్నుండి ప్రోత్సహిస్తూ ఉండటం వల్లేనేమో నాకు ఇంత శక్తి వచ్చి ఉన్నంతలో నేను మీకు ఏదో ఒక సమాచారం అయితే ఇవ్వగలుగుతున్నాను అని భావిస్తాను. ఇదేనండి ఆ టెంపుల్ నమూనా. వీలైతే అతి తొందరలోనే ఈ టెంపుల్ ఎలా నిర్మాణం సాగుతోంది, అసలు ఈ టెంపుల్కి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి అనేది కూడా మన ఛానల్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తానండి. సో హిందూ ధర్మం ఛానల్ చూసే వాళ్ళకైతే ఈ టెంపుల్ గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. మీలో ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే చెప్తున్నాను అనమాట. ఆ పరిచయం కూడా తొందరలోనే చేస్తాను. వెళ్ళి రాఖీ కట్టి వచ్చిన తర్వాత ఇంకా మిగతా షెడ్యూలింగ్ అంతా కూడా ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న వారు గురువుగారికి సంబంధించి 2వ సిస్టర్ అనమాట, 2వ అక్క. సో వారు వచ్చారు. నేను వెళ్ళే టైంకే ఫస్ట్ ఆవిడ కట్టారు, ఆ తర్వాత నేను కట్టాను, నా తర్వాత ఇంకొక సిస్టర్ వచ్చారు. సో వారు కూడా వచ్చి కట్టడం జరిగిందనమాట. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈసారి కొంచెం మనసులో బాధగా కూడా అనిపించింది. అరే రాఖీ పౌర్ణమి నాడు అన్నయ్య హెల్త్ అస్సలు బాగాలేదని. కానీ అలా ఉండరండి, చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు. ఎన్నున్నా కూడా బయటకు చెప్పారనమాట. వదిన మాత్రం చాలా డిసప్పాయింటింగ్గా ఉన్నారు. ఏంటి ఈరోజే ఈయనకు బాగాలేదు హెల్త్ అని. నేనైతే మొత్తానికి వెళ్ళి అమ్మ ఆశీర్వాదం, గురుగారు ఆశీర్వాదం, అలా పీఠంకి 1-2 సార్లు వెళ్ళినా చాలు మనసు చాలా ప్రశాంతంగా అయినట్టు అనిపిస్తుంది. అదొక చాలా పుణ్యప్రదమైనటువంటి ప్రదేశం అనమాట. నిత్యం ఇందాక చూశారు కదా, పీఠం కూడా లోపల పూజలు. మొన్న వరలక్ష్మి వ్రతం జరిగినటువంటిది. 1-2 చెప్పండి, సోమవారం 2 వ్రతాలు ఉంటాయి అక్కడ. మంగళవారం మంగళగౌరు ఉంటారు, బుధవారం 1, గురువారం దత్తుడు, శుక్రవారం వస్తే వైభవలక్ష్మి, శనివారం వస్తే వెంకటేశ్వర స్వామి, ఆదివారం వస్తే భాను సప్తములని ఇంకా ఏవో అని వదిన ఎప్పుడు ఉపవాసాలు పూజల్లో ఉండనే ఉంటారనమాట. అలా ఎప్పుడు నిత్య ఆరాధనలు, నిత్యాన్నదానంతో విలసిల్లేటువంటి పీఠం అనమాట. మీలో చాలామంది అడుగుతూ ఉంటారు, అది వ్యక్తిగతం కాబట్టి గురువుగారు ద్వారా చెప్తేనే నేను చెప్పాలి తప్ప నేను చెప్పకూడదు కాబట్టి మీ అందరికీ ఎప్పుడూ చెప్పనండి అడ్రస్ లాంటివి అవి కూడాను. సో అలా వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని వచ్చేసాను. సో ముగ్గురికి మొత్తానికి రాఖీ పౌర్ణమి నాడు ఇలా 2 తమ్ముళ్ళు, అన్నయ్య వారి ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా మీలో చాలామంది నాకు అన్నలు తమ్ముళ్ళు చాలామంది ఉంటారు. నాకు తెలిసినటువంటి సమాచారం నిరంతరాయంగా అందిస్తూ నా వంతు రక్షణగా ఎటువంటి పొరపాట్లు చెయ్యకుండా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎటువంటి అధర్మ మార్గంలోనూ వెళ్లకుండా నా వంతుగా నేను ఎప్పుడూ వీడియోలు అందిస్తాను అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీ తరపున కూడా ఈ ఒక లైక్ ద్వారా, ఒక షేర్ ద్వారా, లేదంటే ఒక సబ్స్క్రిప్షన్, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నన్ను ప్రోత్సహిస్తూ ఒక చిన్న కామెంట్ అనేది మీరు నాకు అందిస్తూ ఉంటే అదే నాకు కొండంత బలంగా, నిజంగానే మన ఛానల్లో కంటెంట్ మీకు ఇష్టము అనుకుంటే సాయశక్తులు అందించడానికి అయితే తప్పకుండా ప్రయత్నిస్తానండి. అలా వదినమ్మ ఇచ్చిన పసుపు కుంకుమ తీసుకొని ఇంటికి వచ్చేసాను. సో ఆల్మోస్ట్ నేను అక్కడికి వెళ్ళేసరికి 11:45కి వెళ్ళాను. అన్నయ్య కోసం వెయిట్ చేసేసరికి భద్ర సమయం ఇవన్నీ ఉన్నాయి కదా, 1:30 దాటిన తర్వాత రాఖీ కట్టానమాట. మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే హెవీ రెయిన్ అనమాట. మ్యాక్సిమం నేను మెట్రోనే ప్రిఫర్ చేస్తానండి. కార్లు ఆటోలు చాలా తక్కువ. అసలు నేను కారు అయితే తీయను, ఎప్పుడో తీస్తానన్నమాట కారు. మెట్రోలోనే వెళ్తాను టైం సేవింగ్ కోసం. అండ్ మెట్రోలో వెళ్తున్నంతసేపు ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతానన్నమాట. అట్లా నాకు టైం సేవ్ అవుతుంది. సో అందుకనేసి ఇంటికి వచ్చేసరికి 3:30 అయింది. అసలు ముందు రోజు క్లీనింగ్, ఎందుకంటే 5th డే ముందు రోజు, పౌర్ణమికి ముందు రోజు. నాకు మామూలుగానే 4th, 5th డే చాలా వీక్గా ఉంటుందన్నమాట. నాకు చాలా నీరసంగా, కళ్ళు చీకట్లు కమ్మినట్టుగా అనిపిస్తుంది ఎవ్రీ మంత్ అంతే. పీరియడ్స్ వస్తాయనగా ముందు రోజు అలా ఉంటుంది. మళ్ళీ 4th, 5th డే అనమాట. ఇంకా నెక్స్ట్ డే పౌర్ణమి నాడంటే సోమవారం. 1 పూజ గది శుభ్రం చేసుకోవాలి, 2 సోమవార వ్రతం, 3 ద్వాదశ వ్రతం, తర్వాత గోపద్మ వ్రతం మళ్ళీ మొదలు పెట్టాలి. అంటే మధ్యలో ఆటంకం వచ్చింది కదా, బాల్కనీ అంతా క్లీన్ చేసుకోవాలి. అండ్ అమ్మను చూసేసి 5 రోజులు అయిపోయింది. దానికి ముందర కూడా ఒక రోజు వెళ్ళలేదు, హెవీ రెయిన్ అని చెప్పేసి. సో ఇవన్నీ ఫస్ట్ అయితే టెంపుల్కి వచ్చేసాను అనుకోండి. టెంపుల్కి వచ్చి అమ్మను ఒకసారి చూసేసాను అనుకోండి, నాకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చి పంపిస్తుంది అనమాట. నువ్వు చెయ్యగలవు, చేస్తావు, వెళ్ళు, నీ పర్సనల్స్ కవర్ చేసుకోగలవు, నువ్వు నీ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్లకు కూడా నీ వంతుగా సమాచారం ఇవ్వగలుగుతావు అని చెప్పి అమ్మ స్వామి నాకు పంపిస్తారేమో అని అనిపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి ఒక్క నామం శ్రీమాత్రే నమః అనుకుంటూ కనీసం ఒక 11-12 సార్లు ఆవిడ వైపు చూసి
చెప్పుకొని వచ్చినా చాలు నాకు 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. ఇంకా ఆ రోజంతా ఫాస్టింగ్లో ఉంటాం కదా, ఉప్పు కారం రెండూ తినం కదా. అలా అమ్మ దగ్గరికి వెళ్ళాను, వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు అనమాట పౌర్ణమైనా కానీ తప్పదండి, నా వృత్తి రీత్యా నాకుండే వెసులుబాట్ల రీత్యా తప్పదు. వచ్చిన తర్వాత బాల్కనీ ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ తలస్నానం చేసుకొని మళ్ళీ పూజ గది శుభ్రం చేసుకున్నాను. ఆ తర్వాత అప్పుడు ఇంకా సాయంత్రం ఇవన్నీ చేసుకొని నైవేద్యాలు ప్రిపేర్ చేసుకొని ద్వాదశ వ్రతం చేసుకొని షోడశ వ్రతం చేసుకొని అప్పుడు నిద్రపోయిన తర్వాత అక్కడికి ఆ డే అనేది నాకు ముగుస్తుందనమాట. ఇలా పొద్దున్న లేచిన తర్వాత రాత్రి పడుకునే వరకు ఇదొక మిషన్ లాంటి ప్రయాణమే. కానీ నిరంతరం భగవంతుడిని నమ్ముకుంటూ భగవత్ ధ్యానంలోనే భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ ఏ పని చేస్తూ ఉన్నా ఏదో ఒక ప్రవచనం వింటూ అప్పుడప్పుడు ఒకవేళ ఏమన్నా వీడియోస్ అవి చూసినా కూడాను ఆధ్యాత్మికంగా ఉండేటువంటివి చూసుకుంటూ ఉంటేనే అదే శక్తినిస్తుందేమో అనిపిస్తుంది. నా వరకు అయితే ఎప్పుడు బాడీ ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటేనే అది ఒక ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తూ ఉంటుందండి. సాయంత్రం పూజ గది క్లీన్ చేయొచ్చా, సాయంత్రం పూజ చేస్తారా, ఇవన్నీ అనిపించవచ్చు. కానీ మన జీవన శైలి అలానే ఉన్నప్పుడు, భగవంతుడు అలాగే ఇచ్చినప్పుడు, దాన్ని మేనేజ్ చేసుకునేటువంటి విషయంలో పరిస్థితులు అలాగే ఉన్నప్పుడు ఏమీ చేయలేము ఒక్కో సందర్భంలో. అండ్ చాలా సందర్భాల్లో నేను చెప్పాను 5 days కంప్లీట్ అయిన తర్వాత 6th డే నాడు అది ఏ రోజైనా శుక్రవారం అయినా పండగైనా పబ్బమైనా మనం క్లీన్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అలాగే చెప్పారు, నేను అదే ఫాలో అవుతున్నానండి. సో అలా మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ గోపద్మ వ్రతం అయితే చేసుకున్నా. ఇదిగో మళ్ళీ కన్నయ్యని ఇలా పెట్టేసుకొని చక్కగా ఆ వత్తి దీపపు వత్తి వెలిగించి అందులో కన్నయ్యని చూస్తూ ఆ గోపద్మ వ్రత సాంగ్ అనేది పాడుతూ, ఇంకా పెట్టలేదండి మన ఛానల్లో, తప్పకుండా పెడతాను ఏమనుకోకండి. నాకు తెలిసి అందరూ కార్తీక మాసం టైంకి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఈ లోపలే కథ సాంగ్ రెండూ కూడా పెట్టేస్తాను నేను. అలా మొత్తానికి మళ్ళీ ఆధ్యాత్మికతలోకి వచ్చానమాట. నెలలో ఒక 5 రోజులు నామస్మరణతోనే గడిపినట్టు అనిపిస్తుంది నాకు. రెస్ట్ కూడా అదే టైం అనిపిస్తుంది. ఒక 3 రోజులు 2 రోజులు ఫుల్గా తీసుకునేటువంటి రెస్ట్, ఇంకా వంట అవి లేకుండా ఆఫీస్కి మాత్రమే వెళ్ళటం రావడం, పెడితే మీకు వీడియో పెట్టడం లేదా, అది మొత్తం నెలంతా నాకు బాడీకి బూస్టప్ ఏమో అనిపిస్తుంది. మీరు అందరూ అంటారు కదా ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా వస్తుంది ఎనర్జీ అని చెప్పి. మన మైండేనండి, మన మనసే అంతా చేస్తుందని నమ్ముతాను. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ గోపద్మ వ్రతం చేసుకొని ఆ తర్వాత పూజ గది అంతా ముందే క్లీన్ చేసి పెట్టుకొని అలంకరించేసుకొని నిత్య దీపం అనేది పెట్టేస్తాను. ఆ తర్వాత శివయ్యను చేసుకొని, నేను పూజ గది అంతా చూపించట్లేదు, అమ్మ ఈసారి పూజా మందిరంలోనే ద్వాదశ వ్రతం చేసేసాను, పూజా మందిరంలోనే ఇది షోడశ వ్రతం కూడా చేసేసాను అనమాట. ఇలా నా రాఖీ పౌర్ణమి సాగింది. మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్తే.